హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఏంటి అంటే మనం నెట్వర్క్ అనాలిసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పుకుందాం. ఇవి చదివితే మీరు ఈజీగా పాస్ అవుతారు నాన్న. 28 మార్క్స్ అనేది స్కోర్ చేసుకోగలరు. దానికంటే ఎక్కువ స్కోర్ చేసుకోవాలన్నా సరే ఇంపార్టెంట్ క్వశ్చన్ నుంచి స్కోర్ చేసుకోగలరు. చాలా వరకు నెట్వర్క్ అనాలిసిస్ టఫ్ కదా, నేను పాస్ అవ్వగలను లేదా అని డౌట్తో ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దానికంటే ముందు మనకి ఏంటి అంటే టోటల్ క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్క్స్కి వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. టోటల్ క్వశ్చన్ పేపర్ అనేది 110 మార్క్స్కి వస్తుంది. ఆ 110 మార్క్స్ని ఎలా డివైడ్ చేశారు అంటే షార్ట్స్ ఎస్సేస్ కలిపి మనకి డివైడ్ అనేది చేశారు. షార్ట్స్ వచ్చేసరికి 10 షార్ట్స్ ఇస్తారు. ఈచ్ షార్ట్ అనేది 3 మార్క్స్ అనమాట. సో 10 × 3 30 మార్క్స్ వచ్చింది. సేమ్ ఎస్సేస్ వచ్చేసరికి ఏంటంటే ఒకటి 10 మార్క్స్. 10 మార్క్స్ అంటే 8 ఎస్సేస్. సో 10 × 8 80 + 30 110 మార్క్స్కి డివైడ్ చేశారు. షార్ట్స్ అనేది 30 మార్క్స్ ఏంటి అంటే 5 లెసన్స్ నుంచి డివైడ్ చేస్తారు. సేమ్ ఎస్సేస్ కూడా ఏంటి అంటే 80 మార్క్స్ 5 లెసన్స్ నుంచి డివైడ్ చేస్తారు అనమాట. 5 యూనిట్స్ నుంచి డివైడ్ చేస్తారు. సో అలాగే మనకి టోటల్ 80 మార్క్స్ అనేవి దానికి, 30 మార్క్స్ అనేవి షార్ట్స్ 5 లెసన్స్ నుంచి కలిపి మనకి యాడ్ చేస్తారనమాట. అవే ఎలా చేశారు ఏంటి అనేది కూడా చూద్దాం. ఈ నెట్వర్క్ అనాలిసిస్ అనేది EC 305 అంటే ఈసీ వాళ్ళకి సబ్జెక్ట్ కోడ్ EC 305 థర్డ్ సెమిస్టర్లో వస్తుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి మార్క్స్ కోడ్ డివైడ్ ఎలా చేశారని రాసాను చూడండి. యూనిట్ 1 మెష్ కరెంట్ అండ్ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్. ఇది 26 మార్క్స్ టోటల్. 26 మార్క్స్ని ఎలా డివైడ్ చేశారంటే 2 షార్ట్స్ 2 ఎస్ఎస్. 2 షార్ట్స్ అంటే 6 మార్క్స్, 3 + 3 6 కదా. 2 ఎస్ఎస్ అంటే 10 + 10 20 + 6 26 మార్క్స్. షార్ట్స్ ఎస్ఎస్ వచ్చేసరికి ఎలా డివైడ్ చేశారో చూడండి. సేమ్ డిఫైన్ బ్రాంచ్ నోడ్ జంక్షన్ లూప్ మెష్. ఇది షార్టే. రైట్ ది నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్ అండ్ నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్ ఫార్ములా టు సాల్వ్ ది గివెన్ నెట్వర్క్స్. ఇది కూడా షార్టే. ఎస్సేస్ వచ్చేసరికి ఇవి నాన్న ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రాబ్లమ్స్ ఆన్ మెష్ కరెంట్ యూజింగ్ క్రామర్స్ రూల్, ప్రాబ్లమ్స్ ఆన్ నోడ్ వోల్టేజెస్ యూజింగ్ క్రామర్స్ రూల్, ఎక్స్ప్లెయిన్ డ్యూయలిటీ ఆఫ్ ఏ నెట్వర్క్ అండ్ ప్రాబ్లమ్స్. ఇది చూసినట్టయితే ఇక్కడ ఈ 3 చూసినట్టయితే కన్ఫర్మ్గా నేను చెప్పేది ఏంటి అంటే మెష్ మోడల్ నుంచి ఒక సమ్ అనేది కన్ఫర్మ్ వస్తుంది, నోడ్ నుంచి ఒక సమ్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. ఈ రెండిట్లో ఒక సమ్ రెండిట్లో ఒక్కొక్కటి కన్ఫర్మ్గా వస్తుంది. అంటే 2 ఎస్ఎస్ అనేవి మనకి ఇక్కడే కవర్ అయిపోతాయి. 2 ఎస్ఎస్ ఒక్కొక్క మోడల్, మెష్ నుంచి నోడ్ నుంచి ఒక్కొక్క మోడల్ నుంచి ఒక్కొక్క ఎస్ఏ వస్తుంది కాబట్టి 20 మార్క్స్ ఇక్కడే మీరు కవర్ చేసుకోగలుగుతారు. ఈ షార్ట్స్ వచ్చేసరికి షార్ట్స్ చదువుతారు. ఓకేనా, చూసుకోండి, మెయిన్ అదే ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్ 2 చూస్తే నెట్వర్క్ థియరమ్స్. నెట్వర్క్ థియరమ్స్ 26 మార్క్స్. సేమ్ 2 షార్ట్స్ 2 ఎస్ఎస్ వస్తుంది. 2 షార్ట్స్ అంటే 3 + 3 6 కదా. సేమ్ 2 ఎస్ఎస్ అంటే 10 + 10 20 + 6 26. షార్ట్స్ వచ్చేసరికి చూడండి. స్టేట్స్ సూపర్ పొజిషన్ థియరం, థెవెనిన్స్ థియరం, నార్టన్స్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్, రెసిప్రోసిటీ థియరం. డిఫైన్ కానీ స్టేట్ కానీ ఇలా రాయమంటారు. ఇవి తప్ప ఇంకేమి ఉండవు. 5 థియరమ్స్ ఉంటాయి కదా, 5 థియరమ్స్ ఇవే. సూపర్ పొజిషన్ థియరం, థెవెనిన్స్ థియరం, నార్టన్స్ థియరం, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్, రెసిప్రోసిటీ థియరం. ఈ 5 థియరమ్స్ నుంచి స్టేట్ ఏదైనా అడగొచ్చు. లిస్ట్ ది అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ది అబౌవ్ థియరమ్స్. పైన ఏవైతే ఉన్నాయో వాటివి అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ ఇలాంటివి ఏవైనా అడగొచ్చు. నెక్స్ట్ గివ్ ది ఫార్ములాస్ ఆఫ్ స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్ అండ్ ప్రాబ్లమ్. ఇలాంటివి ఏమైనా మనకి ప్రాబ్లమ్స్లో ఫార్ములాస్ రాయడం కానీ చిన్న సమ్ కనుక్కోమండం కానీ ఇస్తాడనమాట షార్ట్స్లో. ఎస్ఎస్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఆన్ సూపర్ పొజిషన్ థియరము, ప్రాబ్లమ్స్ ఆన్ థెవెనిన్స్ థియరం, నార్టన్స్ థియరం, మ్యాక్సిమం పవర్ థియరం, రెసిప్రోసిటీ థియరం. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంటి అంటే 2 ఎస్ఎస్ చెప్పాను కదా, మెయిన్గా మెష్ నుంచి నోడ్ నుంచి ఒక్కొక్క ఎస్ఏ వస్తుందని. ఇక్కడికి వచ్చేసరికి 2 ఎస్ఎస్ కదా. సేమ్ 2 ఎస్ఎస్ అనేది మనకి చెప్పినట్టయితే 5 ఉంటాయి నాయన. 5 థియరమ్స్ ఉంటాయి. సూపర్ పొజిషన్ థియరం ఒకటి, థెవెనిన్స్ థియరం ఒకటి, నార్టన్ థియరం ఒకటి, మ్యాక్సిమం పవర్ థియరం ఒకటి, రెసిప్రోసిటీ థియరం. ఈ 5 థియరమ్స్లో నుంచి 2 ఎస్ఎస్ కన్ఫర్మ్ వస్తుంది. ఈ మోడల్ నుంచి ఉన్నవే ఈ టాపిక్స్. ఆ టాపిక్స్ నుంచి 2 ఎస్ఎస్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. ఏ మోడల్ అనేది మనం చెప్పలేము, కానీ కన్ఫర్మ్గా మనకి దీని నుంచి అయితే యూనిట్ 2 నుంచి అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి యూనిట్ 3 రిజోనెన్స్. 2 షార్ట్స్ ఒక ఎస్ఐ మనకి వచ్చేసరికి చూడండి ఇక్కడ 16 మార్క్స్ టోటల్. 16 మార్క్స్లో 2 షార్ట్స్ అన్నాను కదా. 2 షార్ట్స్ అంటే 3 + 3 సేమ్ 6, 1 ఎస్ఐ అంటే 10. సో 10 + 6 16. షార్ట్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఇస్తారు. డిఫైన్ రిజోనెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ రిజోనెన్స్, స్టేట్ ది కండిషన్ ఆఫ్ సిరీస్ రిజోనెన్స్, సేమ్ స్టేట్ ది కండిషన్ ఆఫ్ ప్యారలల్ రిజోనెన్స్, డిఫైన్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కాయిల్ కెపాసిటర్ అండ్ ఏ సర్క్యూట్ బ్యాండ్విడ్త్ అండ్ సెలెక్టివిటీ, గివ్ ది ఫార్ములాస్ ఫర్ ఏ లోవర్ అండ్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆన్ బ్యాండ్విడ్త్, కంపేర్ ది సిరీస్ అండ్ ప్యారలల్ రిజోనెన్స్ సర్క్యూట్. ఇక్కడ నుంచి మనకి ఈ లెసన్ నుంచి యూనిట్ 3 నుంచి వచ్చేసరికి 2 షార్ట్స్ అనేవి దీంట్లో నుంచి వస్తాయి. ఎస్ఎస్ వచ్చేసరికి ఏంటి అంటే మీరు చూసినట్టయితే డెరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఇన్ సిరీస్ సర్క్యూట్, derive equation from resonant frequency in parallel resonant circuit, series resonance నుంచి కానీ parallel resonant. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ సిరీస్ రెజోనెంట్, parallel resonance, ప్రాబ్లమ్స్ ఆన్ వెక్టర్ మెథడ్ అండ్ అడ్మిటెన్స్ మెథడ్, వెక్టర్ ఆల్జీబ్రా మెథడ్. సో ఈ 4 నుంచి మనకి ఏంటంటే ఒక ఎస్ఏ అనేది మనకి కన్ఫర్మ్గా వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే
నెక్స్ట్ యూనిట్ 4 26 మార్క్స్. యూనిట్ 4 26 మార్క్స్. 26 మార్క్స్ని ఎలా డివైడ్ చేస్తారంటే 2 షార్ట్స్ అంటే 3 + 3 6. 2 ఎస్సేస్ వచ్చేసరికి 10 + 10 20. సో 20 + 6 26 అనమాట. షార్ట్స్ వచ్చేసరికి డిఫైన్ ది టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ ఆర్ఎల్ సర్క్యూట్, రైట్ లాప్లేస్ థియరమ్స్ ఆఫ్ ఏ యూనిట్ స్టెప్ ఫంక్షన్స్ అండ్ ర్యాంప్ ఫంక్షన్స్. చాలా ఇంపార్టెంట్ నాన్న, ప్రతి దాంట్లోనే ఇస్తున్నారు చూసుకోండి. యూనిట్ స్టెప్ ఫంక్షన్స్, ర్యాంప్ ఒకటి, లేదా రైట్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మర్స్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్స్ అడగొచ్చు, కొసైన్ ఫంక్షన్స్ అడగొచ్చు, డాంప్డ్ హైపర్బోలిక్ సైన్ ఫంక్షన్స్ అడగొచ్చు. నెక్స్ట్ డిఫైన్ ది టర్మ్స్ ఇనీషియల్ కండిషన్, స్టడీ స్టేట్, ట్రాన్సియంట్ స్టేట్. ఈ 3 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా చదవండి, అడిగే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. నెక్స్ట్ డిఫైన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్, ఫైండ్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t+2 2et, ఫైండ్ ది ఫైనల్ వాల్యూ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ హూజ్ నెక్స్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ I of s = s+6 s బ్రాకెట్స్ ఓపెన్ s+3. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న, చూసుకోండి. దీని నుంచి మనకి 2 షార్ట్స్ అనేవి కన్ఫర్మ్గా వస్తాయి. ఓకేనా, ఈ 7 క్వశ్చన్స్ నుంచి 2 షార్ట్స్ వస్తాయి. ఎస్ఎస్ వచ్చేసరికి ఏంటంటే ఈ మెథడ్స్ మీరు చూసుకుంటే చాలు, మనకి 2 ఎస్ఎస్ అనేవి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ది డీసీ రెస్పాన్స్ ఆఫ్ ఏ సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ ఒకటి, ఫైండ్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(t) ఇలాంటి మోడల్ ఏమైనా ఉంటే అడుగుతారు. డీసీ రెస్పాన్స్ ఆఫ్ సిరీస్ ఆర్సీ సర్క్యూట్ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే మరి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సో దీని నుంచి మనకి 2 ఎస్ఎస్ వస్తుంది. అలాగే మనకి 26 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే యూనిట్ 5. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి 16 మార్క్స్. 16 మార్క్స్ని ఎలా డివైడ్ చేశారంటే 2 షార్ట్స్ 1 ఎస్సే, అంటే 3 + 3 6, 2 షార్ట్స్ 1 ఎస్సే 10, 10 + 6 16. షార్ట్స్ డిఫైన్ నెప్పర్ అండ్ డెసిబల్ ఒకటి, డిఫైన్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపిడెన్స్ అండ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. ఈ డిఫైన్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపిడెన్స్ అండ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ చాలా ఇంపార్టెంట్, చాలా పేపర్స్లో రిపీట్ అవుతుంది చూసుకోండి. డిఫైన్ అటెన్యూషన్ అండ్ ఫిల్టర్, డిఫైన్ లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్ ఇలా ఉంటుంది కదా, బీపీఎఫ్, బిఎస్ఎఫ్ విత్ కర్వ్స్ నేర్చుకోండి. రైట్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ కాన్స్టెంట్ కే ఫిల్టర్ కూడా చూసుకోండి, డిసడ్వాంటేజెస్. రైట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఎమ్ డెరైవ్డ్ ఫిల్టర్, లిస్ట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ అటెన్యూటర్స్. మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఇంపిడెన్స్ అండ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఒకటి, డిసడ్వాంటేజెస్ ఆఫ్ కాన్స్టెంట్ కే ఫిల్టర్ ఒకటి. ఆ 2 చాలా ఇంపార్టెంట్, అవి చెక్ చేసుకోండి. దీంట్లోకి వచ్చేసరికి మనకు 2 షార్ట్స్ వస్తాయి కాబట్టి ఈ 7 షార్ట్స్ నుంచి 2 షార్ట్స్ కన్ఫర్మ్గా వచ్చేస్తాయి. ఎస్సేస్ వచ్చేసరికి డిజైన్ ఆఫ్ కాన్స్టెంట్ కే ఫిల్టర్ లో పాస్ ఫిల్టర్, డిజైన్ ఆఫ్ కాన్స్టెంట్ కే హై పాస్ ఫిల్టర్ ఒకటి. లో పాస్ ఫిల్టర్ నుంచి హై పాస్ ఫిల్టర్ ప్రాబ్లమ్స్ నుంచి ఏదో ఒకటి రావచ్చు. ఎక్స్ప్లెయిన్ టీ టైప్ అటెన్యూటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్, ఎక్స్ప్లెయిన్ పై టైప్ అటెన్యూటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్, పై అండ్ టీ టైప్ అటెన్యూటర్. ఈ టీ టైప్ నుంచి పై టైప్ నుంచి కన్ఫామ్గా ఒక ఎస్సే అయితే వస్తుంది నాన్న. ఈ మోడల్ అయితే రెండింటి నుంచి ఒక మోడల్ నుంచి మీరు నేర్చుకోండి. ఓకేనా, మీ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే చాలా ఈజీగా 28 మార్క్స్ అనమాట పాస్ మార్క్ అటెండ్ అయితే చేయగలరు మీరు. చూసుకోండి, ఇవి చదివితే మెయిన్ మనకి సరిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి ఈ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే రాశాను. ఈ క్వశ్చన్స్ అనేది కూడా చూసుకోండి. ఫైండ్ ది కరెంట్ త్రూ 4 ohms రెసిస్టర్ బై యూజింగ్ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్. నెక్స్ట్ సాల్వ్ ఫర్ మెష్ కరెంట్స్ యూజింగ్ క్రామర్స్ రూల్. డిటర్మైన్ ది పవర్ అబ్జర్వ్డ్ బై 5 ohms రెసిస్టర్ ఇన్ ది సర్క్యూట్ షోన్ బిలో యూజింగ్ మెష్ అనాలిసిస్. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, మెష్ నుంచి నోడ్ నుంచి ఒక్కొక్క ఎస్ఐ వస్తుందని చెప్పి. సో ఆ ఒక్కొక్క ఎస్ఐ అనేది మనకి ఇలాంటి మోడల్స్లో అనేవి వస్తాయి కాబట్టి అందుకనే స్టేట్ అండ్ ప్రూవ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే 5th వన్, ఫైండ్ ది వోల్టేజ్ విఏబి ఇన్ ది సర్క్యూట్ షోన్ ఇన్ ది ఫిగర్. సూపర్ పొజిషన్ థియరం చెప్పాను కదా, సూపర్ పొజిషన్ థియరమ్స్ నుంచి వస్తాయని. వెరిఫై ది రెసిప్రొసిటీ థియరం ఫర్ ది నెట్వర్క్ గివెన్ బిలో ఒకటి. స్టేట్ ది కండిషన్ ఫర్ రెసోనెన్స్ ఇన్ ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్, రెసోనెంట్ సర్క్యూట్. డిఫైన్ ది టర్మ్స్ బ్యాండ్విడ్త్ అండ్ సెలెక్టివిటీ. డిటర్మైన్ రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ, కరెంట్ అయ్యట్ ఫ్రీ రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ. ఇలాంటివన్నీ మనకి మోడల్స్ సమ్స్ అనేవి వస్తాయి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంది అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది చెక్ చేయండి. అలాంటి మోడల్స్ ఎలాంటివి ఉన్నాయో చెక్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అలాంటి మోడల్స్ ఇస్తారు. ఒకవేళ ఎవరికైనా చెక్ చేయలేకపోతున్నాము, తెలియట్లేదు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఎలా చెక్ చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.